రీసెంట్‌గా షర్మిల గారు ఇలాంటి అన్న ఏ చెల్లికి ఉండకూడదని ఒక మాట అన్నారు. భయంకరమైన మాట జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి. దీన్ని ఎలా చూస్తారు? అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా ఒకటే అనుకుంటున్నారు. అసలు ఇట్లాంటి చెల్లెలు ఎవరికి ఏ కుటుంబంలో ఉండకూడదని అనుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళ వెనకమాల చంద్రబాబు నాయుడు, కుటుంబ ప్రభుత్వం, ఈ షర్మిల వెనకమాల ఉండి ఇవన్నీ కూడా మాట్లాడిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రపంచానికి చంద్రబాబు నాయుడు కూడా చెల్లెలు ఉన్నారు. ఎవరైనా తెలుసా? తెలుసా? ఎప్పుడు బయట చెప్పుకోలేదు. ఎక్కడన్నా ఆయనకి తమ్ముళ్ళు ఉన్నారు తెలుసా? ప్రపంచానికి ఎవరికి తెలియదు. నేను కూడా అట్లాగే వాటాలు ఇచ్చేయండి. జగన్మోహన్ రెడ్డి ఆయన సొంతగా సంపాదించిన దాంట్లో నుంచి కూడా షర్మిలారెడ్డి గారికి వాటాలు ఇవ్వడం జరిగింది. కేవలం ఇప్పటివరకు రాజశేఖర్ రెడ్డి గారి కూతురుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఈ గడిచిన 5-6 సంవత్సరాల నుంచి బరాయిస్తూ వచ్చింది. కానీ ఆవిడ మరీ శృతిమించి వాళ్ళు ఇచ్చిన స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతూ, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ, వాళ్ళ ఎవరో ఇప్పుడు ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత కానివ్వండి, షర్మిలమ్మ కానివ్వండి, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు కరెక్ట్గా ఏదైతే టఫ్ సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో వస్తుందో ఖచ్చితంగా అప్పుడు వీళ్ళతో డైవర్ట్ చేయడం కోసం వీళ్ళని రంగంలో తీసుకొచ్చి వీళ్ళ ఆస్తుల విషయమో అయ్యో విషయమో అన్ని తీసుకొచ్చి మాట్లాడటం జరుగుతుంది. ఇప్పుడు మన బీఆర్ నాయుడు వచ్చింది, ఏమన్నా షర్మిల తీసుకొచ్చారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ అనలేక ఆయన వ్యక్తిత్వ హరణం చేయటం కోసం, ఆయన కుటుంబాన్ని చూడలేనాడు, ప్రజల్ని చూస్తాడు వాళ్ళ అలా అని చెప్పడం కోసమే ఈ షర్మిలారెడ్డిని కానివ్వండి, సునీత కానివ్వండి పక్కా పథకం ప్రకారం వీళ్ళెవరు చెప్పడానికి సిబిఐ చెప్పింది, క్లీన్ చిట్ ఇచ్చింది. వీళ్ళు ఎందుకు మాట్లాడతారు? వీళ్ళు ఎలా మాట్లాడతారు? సిబిఐ అంటే వీళ్ళకి అనుకూలంగా వచ్చినట్టు మాట్లాడితే జరుగుతుంది. కాబట్టి షర్మిల కానీ, ఈ సునీతమ్మ కానీ ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురని, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలని ఇప్పటివరకు బరాయించారు. ఇక నుంచి ఈ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు కనపడితే వాళ్ళు మాట్లాడుతుంటే ఫోన్లో వస్తే పక్కన నెట్టేస్తున్నారు, టీవీలో కనపడితే ఛానల్ మార్చుకుంటున్నారు. ఆ పరిస్థితికి దిగజారారు. కాబట్టి మేము షర్మిలారెడ్డి గారికి కానీ, సునీత రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు ఆయన తండ్రిని కానీ, ఆయన యొక్క సోదరుని కానీ, చెల్లెళ్ళు కానీ ఈ ప్రపంచానికి ఎవరికి తెలియదు. వాళ్ళకి ఏం న్యాయం చేశారో ఎలా చెప్పమనండి. నారా లోకేష్ చెప్పమనండి. ఆయన మేనత్తకి ఎంత ఆస్తి ఇచ్చాడో చెప్పమనండి. ఖర్జూర్ నాయర్ దగ్గర నుంచి ఆస్తుల్లో ఎంతమందికి ఎంత పంచాడో చంద్రబాబు నాయుడు పంచమని చెప్పమనండి. ఎవరికి తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా బహిరంగంగా చెప్తున్నారు. ఇవాళ మా వాళ్ళు మీడియా సాక్షిగా ఇన్ని ఆస్తులు ఇచ్చాము, అక్కడ ఎన్ని వచ్చాము, సొంత దాంట్లో అంత ఇచ్చాము, దీంట్లో అంత ఇచ్చాము, 236 కోట్ల రూపాయలు క్యాష్ ఇచ్చారు, పులివెందుల్లో 56 ఎకరాల పొలంలో జరిగిన మొత్తం అంతా డేటా మొత్తం ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హరణం చేయడం కోసమే వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా వాడుకుంటున్న నీచమైన ప్రభుత్వం ఈ కుటుంబ ప్రభుత్వం. కాబట్టి ఈ షర్మిలారెడ్డి గారిని కానివ్వండి, ఈ సునీతారెడ్డి గారిని కానివ్వండి ఎవరో కూడా లెక్కలో తీసుకోవట్లేదు. వాళ్ళు కేవలం చంద్రబాబు నాయుడు కుటుంబ ప్రభుత్వం వాళ్ళు ఎలా ఆడమంటే అలాగా. ఆవిడేమో పేరుకి పిసిసి చీఫ్. కాంగ్రెస్ పార్టీని ఎదిరించడానికి పుట్టింది తెలుగుదేశం పార్టీ. కానీ వాళ్ళు కలిసి చక్కగా వీళ్ళు ఇచ్చిన ఫ్లైట్లో సీఎం రమేష్ ఫ్లైట్లో వెళ్తుంది, చక్కగా పచ్చ చీర కట్టుకుంటుంది, చంద్రబాబు నాయుడు రాసిన స్క్రిప్ట్ చదువుతుంది మా షర్మిలారెడ్డి గారు. అక్కడ అంతే పక్క రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి, ఇక్కడేమో బీజేపీతో ఎలియన్స్ అంటారు, అక్కడేమో కాంగ్రెస్తో మళ్ళీ మంత్రాలను చేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి నీచమైన రాజకీయాలు చేయటంలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అందివేసిన చెయ్యి. కాబట్టి ఇవన్నీ కూడా విశ్వసించే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. అన్నీ తెలుసుకున్నారు ఈరోజు. ఏంటి, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఇస్తారు, దానికి తోడు బీజేపీ ఉంది, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, నమ్మి ఓట్లు వేశారు. ఇవాళ అవన్నీ గాలికి వదిలేసి ఇట్లాంటి గాలి మాటలన్నీ గాలి పనులన్నీ చేస్తూ ఉన్నారు.